హాయ్ ఎవ్రీవన్, మన పిల్లలకి చాలా చాలా ఇష్టమైన చాకోస్ తయారు చేద్దాం వచ్చేయండి. ఇక్కడ ఒక బౌల్లోకి నేను గోధుమ పిండి తీసుకున్నాను, అలానే రాగి పిండి కూడా తీసుకున్నానండి. మ్యాక్సిమం ఈ పిండిలన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటానండి, బయట ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేకపోతున్నాం. అలానే కోకో పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి కోకో పౌడర్ అండి ఇది, నేను ఇంత తీసుకున్నానండి. మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువ తీసుకుని కోకో పౌడర్. బెల్లం అయితే 4 స్పూన్స్ తీసుకున్నాను. అలానే బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను, కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అనమాట. ఇందులోకి నేను బటర్ యాడ్ చేస్తున్నానండి. మనం నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు, బటర్ అయితే కొన్ని రోజులు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట. ఇలా వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసి ఇందులోకి కొంచెంగా పాలు పోస్తూ చపాతీ ముద్దలాగా వచ్చే ఫార్మేట్లోకి మనం కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న ముద్దని ఒక వుడ్ ప్లేట్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ ఒక చపాతీ షేప్లోకి చేసుకొని మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం మరీ లావుగా మరీ పల్స్గా చేసుకోకూడదండి. చాకోస్ మీడియంగా చేసుకోవాలి. అవి బేక్ అయినప్పుడు పైన క్రంచీగా లోపల మెత్తగా ఉంటుందన్నమాట. ఇలా వీటిని నేను ఓవెన్ ప్లేట్లో పెట్టేసేసి ఓవెన్లో పెట్టానమాట. 160 degreesలో 15 minutes బేక్ చేశానండి. అలా బేక్ అయిన తర్వాత వాటిని తీసుకొని నేను పక్కన పెట్టేశాను, కొంచెంసేపు డ్రై అవ్వనిచ్చాను. వీటిని నేను 2 times బేక్ చేశానండి. సో ఇంత క్వాంటిటీ వచ్చింది నాకు. ఆల్మోస్ట్ 15 days వరకు నాకు వస్తాయి. ఇక్కడ మా పాపకి పాలలో వేసి ఇచ్చానమాట, తను టేస్ట్ చేసి చెప్తుంది. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం పిల్లల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.